నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్, న్యూమరాలజిస్ట్ ఎక్స్పర్ట్ దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ, హరి ఓం శివం. సార్, మనందరికీ తెలుసు రామాయణం వాల్మీకి రాశారని చెప్పేసి. అసలు ఆయన రాయడానికి ఆయన ఎవరైనా చెప్పారా ఆయనకి, లేకపోతే ఆయన చూసి ఫస్ట్ నుంచి ఎలా రాశారంటారు? శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి విరచితం. ఓకే, మనకి రామాయణంలో ఎన్నో రకాల గ్రంథాలు ఉన్న తర్వాత మనకి ప్రమాణంగా చెప్పాలంటే వాల్మీకి రామాయణమే. ఓకే, అంటే దట్ ఈజ్ అథెంటికేట్, అంటే అది మాత్రమే అథెంటికేషన్. అంటే రామాయణంలో ఏదైనా జరిగిందా జరగలేదా అని మనం చూడాలంటే వాల్మీకి రామాయణాన్ని మాత్రమే మనం రెఫరెన్స్గా తీసుకుంటాం. ఓకే, మరి వాల్మీకి మహర్షికి ఆయన ఎప్పుడు రాశాడు? ఓకే, ఆయనకి అసలు రాముడు పుట్టుక దగ్గర నుంచి ఆయనకి ఎలా తెలుసు? ఓకే, ఇవన్నీ ఒకసారి మనం ఎలా తెలిసిందో మనం ఒకసారి చూసుకుందాం. ఓకే, ఒకసారి నారద మహర్షి వాల్మీకి యొక్క ఆశ్రమానికి వచ్చారు. వచ్చినప్పుడు వాల్మీకి ఆయన అడిగారంట, మహానుభావ, అసలు ఈ భూమండలంలో 16 రకాల సద్గుణాలు చెప్పాడంట. అంటే భూమి అంత ఓపిక ఉన్నవాడు, పరాక్రమవంతుడు, ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు, చూసినా చూడాలనిపించేవాడు. ఓకే, అంటే ఎప్పుడు ధర్మాన్నే పాటించేవాడు. అసలు ఎవరన్నా ఉన్నారా? ఇట్లా 16 గుణాలు అడిగాడంట. ఉన్నాడా అని అడిగాడంట. ఉండటం ఏంటి, శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు, ఆయన భార్యే నీ ఆశ్రమంలో ఇప్పుడు సేద తీరుతుంది అని చెప్పాడంట. అంటే అప్పటి వరకు సీతమ్మ తల్లి ఆయన దగ్గర ఉందని కూడా ఆయన తెలియదు అని చెప్పి సంక్షేప రామాయణం అని ఒక 100 శ్లోకాలు ఒక చాలా సింపుల్గా చెప్పేశాడంట. అంటే టూకీగా అక్కడక్కడక్కడ అంటే కట్టే కొట్టే తెచ్చానట్టుగా రామాయణాన్ని ఒక 100 శ్లోకాల్లో సింపుల్గా చెప్పేశాడు. చెప్పిన తర్వాత నుంచి ఆయన భావన మొత్తం రామాయణం మీద ఉందంట. ఓకే, రామ 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 అని మనసు తప్పిస్తుందంట ఆయనకి. అంటే ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఆ నారదుడు చెప్పిన సంక్షేప రామాయణమే ప్రతిబింబిస్తుందంట, అదే కనపడుతుందంట ఆయనకి. తర్వాత రోజు చతుర్ముఖ బ్రహ్మగారు నారద మహాముని వచ్చి ఏంటి అని అడిగితే, నాకు ఈ విధంగా ఉంది, రాముని యొక్క కథ రాయాలని ఉంది అని అడిగాడంట. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ, నువ్వు అర్హుడివి రాయడానికి, రామాయణం రాయడానికి, నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. నువ్వు ఆచమనం చేసి ఆసనం మీద కూర్చొని నువ్వు ధ్యాన నిమగ్నుడు అయితే నువ్వు ప్రతిదీ అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం మొత్తం కూడా చూడగలిగే వరం నీకు ఇస్తున్నాను. అంటే రామాయణంలో ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క సంభాషణలు ఏం జరిగినాయి, వ్యక్తిగత సంభాషణలతో సహా, అంతేకాక వారి యొక్క మనస్సులో ఏముందో కూడా నీకు తెలుస్తుందని చెప్పాడంట బ్రహ్మగారు. అలా ఆ విధంగా ఆవిర్భవించింది రామాయణం. మరి ఆచమనం చేసి ఆయన కూర్చున్నాడు చక్కగా. ఓకే, మనసు నిగ్నం చేశాడు, చక్కగా ధ్యానంలోకి వెళ్ళాడు. ధ్యానంలోకి వెళ్ళి ఈ రామాయణం రాయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా బాలకాండ నుంచి ఉత్తరకాండ వరకు అద్భుతంగా రామాయణ కథను రాయడం జరిగింది. ఓకే, అంటే రామాయణం జరిగిందా, ఇది ఒక కథ అని అనుకునే వాళ్ళకి ఒక్కటే నిర్మోహమాటంగా చెప్తున్నాను, మహా అద్భుతంగా ఇతిహాసము అంటే ఏంటంటే ఇక్కడ మనకి జరిగిన విషయము అని అర్థం. అంటే మహర్షి నిజంగా వాల్మీకి మహర్షియే లేకపోతే అద్భుతమైన ఈ రామాయణం అనే అద్భుత గ్రంథాన్ని మనకి లేకుండా ఉండేదేమో. ఆ మహానుభావుడికి మొత్తం సమస్త మానవాళి రుణపడి ఉండాలి. స్వామి యొక్క ఆవిర్భావం నుంచి మళ్ళీ స్వామివారు వెళ్ళిపోయే వరకు కూడా పూర్తిగా కళ్ళకు కట్టినట్టుగా రామాయణాన్ని 24,000 శ్లోకాలతో రచించడం జరిగింది.
ఎంత అద్భుతం అంటే ప్రతి 1000 శ్లోకాల్లో మొదటి అక్షరాన్ని కలిపితే గాయత్రి మంత్రం మనకి వస్తుంది. అంటే ఈ శ్లోకాలను కూడా శృతిబద్ధంగా, లయబద్ధంగా, గానబద్ధంగా రచించగలిగాడండి. ఎంత గొప్ప విషయం అంటే ఇది వాల్మీకి మహామునికి. అంటే ఏ శ్లోకమైనా ఇన్ని రకాల క్యారెక్టర్స్ ఎలా వస్తాయి? అంత అద్భుతంగా, శృతిబద్ధంగా, లయబద్ధంగా, గానబద్ధంగా రచించాడంట. మరి ఈ రామాయణం రచించాడు. మరి రామాయణాన్ని ప్రచారం చేయాలి. రామాయణం ప్రచారం చేయాలంటే ఎట్లా? మొట్టమొదటి శిష్యులు ఎవరు ఆయనకి? కుశలవులు. అంటే సీతమ్మ తల్లి మహానుభావుని యొక్క ఆశ్రమంలోకి వచ్చి బిడ్డలను కానీ వాళ్ళే ఆ మహాముని యొక్క శిష్యులుగా తయారయ్యి వాళ్ళ తండ్రి తల్లి యొక్క కథని మొత్తం మానవాళికి తెలియజేశారంట. ఎంత అద్భుతమైన కథ! రామాయణ కథ కాదు, ఓకే, ఎంత అద్భుతమైన ఇతిహాసం. ఓకే, ఇక్కడ దీన్ని రామాయణాన్ని వేదము అనాలి. ఎందుకంటే వేదం మనకి ఎలా చదవాలో సామాన్య మానవులకి తెలియదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్ద కెమిస్ట్రీ బుక్, ఫిజిక్స్ బుక్ ఉంది. దీన్ని ఏమంటాం? థీసిస్ అంటాం. ఓకే, రామాయణం ఏంటి? ప్రాక్టికల్స్. ఎవరు చేశారు ఆ ప్రాక్టికల్స్? రాముడు చేసి చూపించాడు. ధర్మాన్ని ఎలా పాటించాలి, ధర్మో రక్షతి రక్షిత అంటే ఏంటి, ధర్మాన్ని ఎలా పాటించాలి, పాటిస్తే అది ఏ విధంగా మనల్ని రక్షిస్తుంది అని చూపించాడు. ఓకే, ప్రాక్టికల్గా ఆయన చేసి చూపించాడు. ఆయన మనకి ఎంత ఈజీ అయిపోయింది ఇప్పుడు మన జీవన విధానం. ఇక్కడ థీసిస్ ఉంది, ప్రాక్టికల్స్ కూడా ఆల్రెడీ ఎవరో చేసేసారు, చూసేసాం అంతా సినిమా. ఈ చూసిన దాన్ని మనం పాటిస్తే చాలు కదా, మన జన్మ ధన్యమైపోతుంది. రాముడికి రావణాసుడికి ఇది ఏం తేడా లేదు. రాముడికి రావణాసుడికి, రాముడు వేదం చదువుకున్నాడు, రావణాసుడు వేదం చదువుకున్నాడు. ఓకే, ఒక మెట్టు ఇంకా రావణాసుడు గొప్ప. ఎందుకంటే బ్రహ్మని వశం చేసుకొని, ఓకే, ఆయన దగ్గర ఎన్నో వరాలు పొందాడు. శివుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నాడు, కైలాసానికి అదిపేశాడు. అన్నీ ఉన్నాయి. ఇద్దరికి వేదం తెలుసు. రాముడు ఏం చేశాడు? వేదాన్ని పూర్తిగా పాటించి చూపించాడు, అనుష్ఠించి చూపించాడు. రావణాసుడు వేదం తెలుసుకున్నాడు అంతవరకే. ఆయనకి కావాల్సిన చోట పాటించాడు, కావాల్సిన చోట అన్నాడు. అహంకారం అన్నాడు, కామం అన్నాడు, క్రోధం. చాలా అద్భుతమైన, అంటే వాల్మీకి ఏ విధంగా రచించాడని చెప్పడానికి మండోదరి యొక్క ఆ వ్యక్తి యొక్క, అంటే మండోదరి అనే క్యారెక్టర్ అనకూడదు మనం, ఎందుకంటే ఇదేదో కథ కాదు, క్యారెక్టర్స్ కాదు. ఆ మండోదరి అనే వ్యక్తి, ఆవిడ మాట్లాడేదే రామాయణం మొత్తంలో చాలా తక్కువ. ఆవిడ గురించి ప్రస్తావన ఉండేది ఎప్పుడు చివరిలో. ఆవిడ 1-2 శ్లోకాల్లో మాట్లాడితేనే ఆవిడ యొక్క మనస్సు మొత్తం మనకు అర్థమయ్యేలా చేశాడు. అంటే ఎంత అద్భుతంగా వాల్మీకి మహానుభావుడు రాశాడు ఈ యొక్క రామాయణాన్ని. అంటే చాలా మాటల్ని పొదుపుగా వాడి ఆ మాటల్లోనే పూర్తి అర్థం, అంటే వాళ్ళ యొక్క పూర్తి భావాన్ని మనకు తెలిసేలాగా వాల్మీకి మహర్షి రాశాడు. ఓకే, వేదాలు చదవడం గొప్ప కాదు, రామాయణం చదవడం గొప్ప కాదు, రామాయణం తెలుసుకోవడం గొప్ప కాదు, పాటించటం గొప్ప, పాటించడం ఇంపార్టెంట్. మా అందరికీ మంచి ఇతిహాసాన్ని తెలియజేశారు సార్. ధన్యవాదాలు సార్. నమస్తే నాన్న. హరి ఓం శివ.